జగన్ సభలు పెట్టినా అడుగు బయట పెట్టినా జనం తండోపతండాలుగా వస్తున్నారు, కిక్కిరిసిపోయి వస్తున్నారు. అసలు వీళ్ళు ఇంతమంది ఎందుకు వస్తున్నారు అని గందరగోళంలో ఉన్న టీడీపీకి కూడా ఫైనల్ గా ఒక చోట జనం వచ్చారు. అది కూడా హోంమంత్రి అనితకి. కాకపోతే ఒక్కటే తేడా, జగన్ కోసం వచ్చిన వాళ్ళు అభిమానంతో వస్తే హోంమంత్రిని అనితని చుట్టుముట్టిన వాళ్ళు మాత్రం ఆందోళనతో వచ్చారు. అభిమానం ఆందోళన వేరు వేరు విషయాలు కదా. ఇంతకీ హోంమంత్రి మీద ఇంత ఆగ్రహం ఎందుకు వెల్లువలా ఉప్పొంగింది? జనం తిరగబడినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది చూస్తే టీడీపీ పరిపాలన మీద తీసుకుంటున్న నిర్ణయాల మీద ఏపీ పబ్లిక్లో ఎలాంటి మూడ్ క్రియేట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో. అవునా, పాయకరావుపేట వ్యవహారానికి ఇంత గ్రావిటీ ఉందా? ఇలాంటి సిచ్యువేషన్ జనాక్రోశం ఏపీ వ్యాప్తంగా ఉంది అని అనుకోవచ్చా అంటే ఎస్, అవునన్నదే సమాధానం. మరి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ముందు ముందు? సాక్షాత్తు హోంమంత్రి అనిత కాన్వాయ్ ముందుకు కదలకుండా చూశారుగా, వందల కాదు వేల మంది జనం చుట్టుముట్టడమే కాదు నినాదాలు చేయడము, ఘెరావు చేయడం అనేది రాష్ట్రం మొత్తం చూసింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, దానికి వ్యతిరేకంగా ఇలా మత్స్యకారులు తీవ్ర స్థాయిలో తిరగబడడం కనబడుతోంది. ఇంతకీ ఏంటి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ? అనకాపల్లి జిల్లాలో రాజాయిపేట, బోయపాడు, దొండవాక, పెద్ద తినార్ల, చిన్న తినార్ల, గుర్రాజుపేట గ్రామాల్లో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కోసం దాదాపు 1300 ఎకరాలు సేకరించాలి అని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జనం వైపు నుంచి ముందు నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. అయినా కానీ ఇప్పటికే 400 ఎకరాలకు పైగా సేకరించారు, ఇంకా 900 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అసలు ముందు ఆ భూసేకరణ ఆపండి, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ మాకు వద్దు. అది వస్తే గనక భూములు పోవటమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా కాలుష్యం పెరుగుతుంది, మత్స్యకారులకి చేపల వేట అనేది పూర్తిగా లేకుండా పోతుంది, కాలుష్యం వల్ల మా జీవితాలు జీవనాధారం పోతాయి అని మత్స్యకారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ప్రపోజల్ ఏమీ ఉండదు, మేము ఆ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఇక్కడ రాకుండా చూస్తాము అని టీడీపీ అభ్యర్థిగా నిలబడిన అనిత భారీగా ప్రచారం చేశారు. కానీ మిగతా హామీల విషయంలో లాగే, అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో తీరుగా వ్యవహరిస్తున్నట్టుగానే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అనిత పట్టినట్టుగా చూసి చూడనట్టుగా వదిలేశారు. ఆ సన్నాహాలు అక్కడ జరుగుతూ ఉండేసరికి జనానికి చిర్రెత్తింది, మత్స్యకారులకి కోపం వచ్చి 2 వారాలకు పైగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ హోంమంత్రి మాత్రం సొంత నియోజకవర్గంలో ఇంత అలజడి రేగినా కానీ ఆ విషయం మీద దృష్టి సారించాల. ఫైనల్ గా ఆమె సొంత నియోజకవర్గానికి వెళ్తుంటే ఇదిగో ఇలాగా అడ్డుకున్నారు జనం. ఇలాంటిది కేవలం పాయకరావుపేటకు మాత్రమే సంబంధించిన ఇష్యూ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలని ఇంతకు ముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా చూసాం మనం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ భారీ స్థాయిలో భూసేకరణ ఉంటుంది అని లోకేష్ గతంలో ప్రకటించడం, 2 లక్షల ఎకరాలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పడాన్ని కూడా చూసాం. అంటే భూసేకరణ విషయంలోనూ టీడీపీ ఏదైతే అభివృద్ధి అని చెప్తుందో ఆ విషయం మీద జనంలో వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ కదా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కరేడు గ్రామంలో సోలార్ ప్లాంట్ మీద వచ్చిన వ్యతిరేకత తర్వాత కదా. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే జనంలో టీడీపీ మీద, ప్రభుత్వ విధానాల మీద ఎలాంటి మూడ్ ఉంది ఇప్పుడు అనే విషయం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. పైగా జనం ఆక్రోశాన్ని హ్యాండిల్ చేయడంలో టీడీపీ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఎంతటి ఆక్రోశాన్ని పెంచుతోంది అనేది కూడా మనకి అర్థమైంది ఈ సన్నివేశంతో. ఆ తర్వాత ఇలాంటి పరిణామాలు ప్రభావం అంటే పరిపాలనా పరంగా కానీ జనాక్రోశాన్ని పట్టించుకోకపోవడం వల్ల పెరిగే అన్రెస్ట్ కానీ ఎక్కడా టీడీపీ మీడియాలో రావట్లా, ప్రభుత్వం అడ్రస్ చేయట్లా. ఇది సిచ్యువేషన్ ఎస్కలేట్ కావడానికి మరింత కారణమవుతోంది. అంటే ఎక్కడా ఏమీ లేదు అన్నట్టుగా నిప్పుల మీద దుప్పటి కప్పినట్టుగా ఉంచడానికి ప్రయత్నం చేయడం వల్ల జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రెషర్ కుక్కర్లో కుతకుతలాగా ఇదంతా సిచ్యువేషన్ మరింత ముదిరే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతోంది. అదే జరిగితే గనక మరికొద్ది రోజుల్లోనే టీడీపీ విధానాల మీద జనం నాయకుల్ని నేరుగా నిలదీసేందుకు సిద్ధపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పాయకరావుపేట ఇష్యూ అనంతగా ఎదురైన అనుభవం అనేది కేవలం ఆ ప్రాసెస్ లో ఒక మైల్ స్టోన్ మాత్రమే అని అనిపిస్తూ ఉంది సిచ్యువేషన్ చూస్తుంటే. మీరేమంటారు? విశాఖ లాంటి చోట్ల, నెల్లూరు లాంటి చోట్ల, ఇప్పుడు పాయకరావుపేటలో కనిపిస్తున్న జనాగ్రహం దేనికి సంకేతం?